శ్రీ హరి నామస్మరణ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురుగదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబర్చినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పఠింపక వర్ణసంకరులే రౌరవాది నరక హేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నానేని కోరెను. అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని. ధర్మము మూడు రకములు. సాత్విక మనగా దేశ కాలపాత్రలు మూడును సమకూడిన సమయమును సత్వమను గుణము జనిచి ఫలమంతేను పరమేశ్వరర్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. అధర్మమందు ఎతటా ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికత్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగధగ మెరిసి ముత్యమగు విధానముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు ఈ వేదములు పఠించి సదచారుడై కుటుబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందు న దేవాలయంలో జపతపాదులొనరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమా మనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించునదగను. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. ఆజామేళుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరివారికి చాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు అజామేళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావసములు చేయుచు విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కమంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవితము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము నామితోనే కామా క్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఈటనే భుజించుచుండెను. అతిగారాబము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపర్చక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున ఆజామేళుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువుల తనని విడిచిపెట్టిరి. అందుకు ఆజామేళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోరిచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. ఆజామేళుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధకారముచే కన్ను మిన్నుగానక ఆజామేళుడు ఆ బాలికను కూడా చేపట్టి
ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చచ్చిరి. మరుల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణేని స్మరించిన ఏడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రమతానికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ ఎనుచునే ప్రాణములు విడిచెను. అజామీళుని నోట నారాయణ ఎను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళకారులు శంఖ చక్ర గదాధారులు ఎగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితిమేని చెప్పి అజామీళుని విమానమెక్కించి తీసుకుని పోవుచుండగా యమదూతలు, అయ్యా, మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకుని పోవుటకు మేమి చటికి వచ్చితిమిగాన వానిని మాకు వదలుడని కొరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడగరి. ఇట్లు స్కాంద పురాణ తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తము.